హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో వినాయక చవితిని చూద్దామా రండి. ఏంటి అమ్మ ఈ సోల పెట్టింది, గుండ్రాయి పెట్టింది అనుకుంటున్నారా? అవి కూడా వినాయకుడు ప్రతిరూపాలేనండి. పాలవెల్లి బాగుందా? పాలవెల్లి స్వామివారి కోసం కట్టానండి, నేనే స్వయంగా కట్టాను. సరే, స్వామివారికి 21 రకాల ఆకులతో పూజ చేద్దామండి. మాచీపత్రం సమర్పయామి, బృహతీపత్రం సమర్పయామి, శమీపత్రం సమర్పయామి, చూతపత్రం సమర్పయామి. తర్వాత బృహతీపత్రం సమర్పయామి, బిల్వపత్రం మారేడు దళం సమర్పయామి, దూర్వపత్రం గరిక సమర్పయామి, దత్తూరపత్రం సమర్పయామి, బదరీపత్రం సమర్పయామి, అపమార్గపత్రం ఉత్తరేణి సమర్పయామి, తులసీపత్రం సమర్పయామి, చూతపత్రం సమర్పయామి, కరవీరపత్రం గన్నేరు సమర్పయామి, విష్ణుకాంతపత్రం శంఖపుష్పం సమర్పయామి, దామిడీపత్రం దానిమ్మ సమర్పయామి, దేవదారు పత్రం సమర్పయామి, మరువక పత్రం అంటే దమనం సమర్పయామి, సింధువార పత్రం వావిల్ పత్రం సమర్పయామి, జాజీ పత్రం జాజి సన్నజాజి సమర్పయామి, గండకీ పత్రం కామంచి సమర్పయామి, సెమీ పత్రం జమ్మి సమర్పయామి, అశ్వత్థపత్రం రావాకు సమర్పయామి, అర్జున పత్రం తెల్ల మద్ది సమర్పయామి, ఆర్కపత్రం జిల్లేడు దర్ప సమర్పయామి, గరిక సమర్పయామి, జొన్న సమర్పయామి, ఉత్తరేణి సమర్పయామి, మరువం సమర్పయామి, మాచీపత్రం సమర్పయామి. ఇలా 21 రకాల ఆకులతో వినాయకుడి స్వామిని పూజిస్తారండి. ఈ 21 రకాలు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనవి. తెల్ల జిల్లేడుతో చేసినటువంటి మాలను కూడా స్వామివారికి చాలా ఇష్టంగా వేస్తారండి. చాలా ఇష్టపడతారు కాబట్టి స్వామివారికి బాగా ఆ మాలను వేస్తారండి. అందులో భాగంగా నేను కూడా మరువం సమర్పించానండి. చూడండి, మరువం సమర్పించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆకులు అవన్నీ సమర్పించానండి. సమర్పించినాక అది ఏమాకు అంటే నిమ్మాకు, దానిమ్మ, గరిక, ఇలా మనకు తెలిసినవేనండి. మొత్తం 21 ఆకులు. మాచీపత్రం సమర్పయామి అంటే మరువు, మాచీపత్రం మాసుపత్రి అనమాట. ఇలా ప్రతి ఒక్కదాన్ని ఇలా స్వామివారికి సమర్పించి, అదిగోండి గన్నేరు పువ్వులు కానివ్వండి, గన్నేరు మాల, అది గన్నేరు పువ్వుల మాల సమర్పించాను. చూడండి, ఆయనే మా వినాయకుడు. ఇలానే స్వామివారికి 21 రకాల ఆకులతో పూజ చేసి, అలానే 9 రకాల నైవేద్యాలు చేస్తామండి. ఆ 9 రకాల నైవేద్యాల్లో భాగంగా బూరెలు కానివ్వండి, పూర్ణాలు కానివ్వండి, చలిమిడి కానివ్వండి, ఇలా 9 రకాల వంటలతో స్వామివారిని నైవేద్యం చెల్లించడం జరిగింది. కుడుములు, ఉండ్రాళ్ళు, బూరెలు, పులిహోర,